ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులకు పాల్పడింది. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, అమెరికాలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రతిస్పందన కఠినంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని ఎక్స్ వేదికగా హెచ్చరించారు. ఈ దుందుడుకు చర్యకు పాల్పడిన శత్రువులు తీవ్రమైన శిక్షను ఎదుర్కొంటారని తెలిపారు. ఇక ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఖమేనీ తొలిసారిగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఎక్స్ లో ఒక పోస్ట్ కూడా చేశారు. ఆ పోస్ట్ మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం. అయితే శిక్ష కొనసాగుతోంది. జయనిస్ట్ శత్రువు చాలా పెద్ద తప్పు చేసింది, ఘోరమైన నేరానికి పాల్పడింది, దానికి శిక్ష పడుతోంది, అది తప్పకుండా శిక్ష అనుభవిస్తుందంటూ కూడా ఖమేనీ పోస్ట్ చేసినటువంటి ట్వీట్ మనం స్క్రీన్ లో కూడా చూస్తున్నాం. అయితే తీవ్రత రోజు రోజుకి ఉధృతమవుతున్న ఎప్పుడైతే యుఎస్ఏ దీంట్లో కూడా అంటే ట్రంప్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా దాడులకి తెగబడ్డారో ఇది ఇంకాస్త తీవ్రతరమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అప్డేట్స్ మా ఇన్పుట్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. నిన్న కూడా మనం మాట్లాడాము ఏదైతే జరుగుతున్నటువంటి ప్రెసెంట్ సిచ్యువేషన్స్ బట్టి వాట్ నెక్స్ట్ ఏం జరగబోతుందని నిన్న ప్రధాని కూడా స్పందించారు. ఇరాన్ ప్రధానితో మాట్లాడడం జరిగింది. అయితే మూల్యం చెల్లించుకోక తప్పదు అనే ఇండికేషన్ కూడా ఇస్తున్నారు. గతంలో ట్రంప్ 2 వారాలు టైం ఇస్తానని చెప్పి 2 రోజులనే దాడికి దిగారు ఇరాన్ పైన. నిన్న దాని గురించి కూడా మనం మాట్లాడాం, అది యుద్ధ వ్యూహంలో భాగంగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది, ఇరాన్ ఏ విధంగా ముందుకెళ్లబోతోంది, మూల్యం చెల్లించుకోక తప్పదు, తప్పకుండా శిక్ష అనుభవిస్తారంటున్నారు కాబట్టి వాట్ నెక్స్ట్ అనుకోవచ్చు? ఆశా, గుడ్ మార్నింగ్. అంటే ఇజ్రాయెల్ పెద్ద తప్పు చేసింది, దానికి శిక్ష పడుతుంది అని ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్ పైన సైనిక కార్యకలాపాలు ఖచ్చితంగా కొనసాగించేటువంటి విషయం పైన మాట్లాడడం జరిగింది. ఇజ్రాయెల్ పెద్ద తప్పు చేసింది, అమెరికా కూడా చాలా పెద్ద తప్పు చేసింది, ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరుతారు, శిక్ష అనుభవించాలి, శిక్షించబడతారంటూ కూడా ఒక అంటే గంభీరమైనటువంటి స్టేట్మెంట్ మాత్రం అయతుల్లా ఖమేనీ నుంచి మాత్రం వచ్చిందని చెప్పాలి ఇరాన్ సుప్రీం నాయకుడు. ట్రంప్ అంటే ఇజ్రాయెల్ ప్రకారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత బుధవారమే ఇరాన్ అణు కేంద్రాలపైన దాడి చేయాలని నిర్ణయించుకునే నిర్ణయం గురించి సీనియర్ కొంతమంది అధికారులకు మాత్రమే సమాచారం ఇవ్వడం జరిగింది. 2 వారాల తర్వాత చేస్తామని చెప్పినా గానీ సో ఖచ్చితంగా 2 రోజుల్లోనే చేయడం అమెరికా కాదు మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఒకసారి షాక్ అయిందని చెప్పాలి. అయితే కొన్ని ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం జేడీ వాన్స్ మొదటి నుండి కూడా ఈ యుద్ధాన్ని వ్యతిరేకించారు, కాకపోతే తర్వాత మళ్ళీ దాన్ని సమర్థించారంట. సో ఈ దాడికి ట్రంప్ నొప్పించడంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి కీ రోల్ ప్లే చేశారు. అమెరికా ఈ ఆపరేషన్ సంబంధించి నిర్ణయం తీసుకున్న తర్వాత నెతన్యాహు కూడా దీనికి సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇరాన్ దాడి పైన అమెరికాలో కూడా ట్రంప్ కి ఇప్పుడు వ్యతిరేకత వస్తోంది. బాంబు దాడి నిర్ణయం తర్వాత ట్రంప్ తన సొంత దేశంలోనే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. సో ఈ రిపబ్లికన్ పార్టీలో కూడా కొన్ని చీలికలు వచ్చాయి. సో అదే టైంలో అది ప్రతిపక్ష డెమోక్రాట్ నాయకులు కూడా ఈ డిసి కాలిఫోర్నియా వెంటనే ఈ దాడుల్ని ఖండించింది. ట్రంప్ పార్లమెంట్ దాటేసి అమెరికన్ సైనికుల్ని ప్రమాదంలో పడేశారంటూ కూడా ఇప్పటికే అది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో మరోవైపు ఇప్పటికీ పరిస్థితి మాత్రం అదుపు తప్పిందంటూ కూడా చైనా చెప్తోంది. ఇరాన్ అణు కేంద్రాలపైన అమెరికా దాడి చేసి అంతర్జాతీయ నమ్మకాన్ని దెబ్బతీసిందంటూ కూడా చైనా చెప్తోంది. సో అదే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా అదుపు తప్పిందంటూ కూడా ఇప్పటికే చైనా నుంచి కూడా ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు సంయమనం పాటించాలా, బలప్రయోగం చేసే అలవాటును నివారించుకోవాలి, ఇట్లాంటి పరిస్థితి ఇంకా తీవ్రతరం చేయొద్దు, అగ్నికి ఆజ్యం పోసేటువంటి ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా చైనా కోరుతున్నటువంటి పరిస్థితి. సో మరోవైపు ట్రంప్ చేస్తున్న కామెంట్ మాత్రం ఒకటే, అమెరికా చేసినటువంటి దాడిలో ఇరాన్ అణు కేంద్రాలు మొత్తం ధ్వంసమయ్యాయని చెప్తున్నారు. బట్ అప్పటికే అక్కడ ఉన్నటువంటి యురేనియాన్ని మొత్తం కూడా తరలించామంటూ కూడా ఇరాన్ సైనికాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఇక నుంచి ఇక శాంతి చేకూరుతున్నట్టు కూడా అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సమయంలో ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ పౌరులు కానీ అమెరికన్ ప్రయోజనాలకు కానీ వ్యతిరేకంగా నిరసనలు కూడా జరగవచ్చు. సో అన్ని అమెరికన్ అందరూ కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అమెరికా మొత్తం కూడా ఒక హై అలర్ట్ వాతావరణం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా అమెరికన్స్ ఇరాన్ ఇజ్రాయెల్ వివాదం మధ్య మిగతా పౌరులు ఎవరైతే ఉన్నారో అమెరికా వ్యాప్తంగా కూడా వాళ్ళందరికీ హెచ్చరించడం జరిగింది. సో మరోవైపు అటు ఫ్రాన్స్ కూడా తమ పౌరులు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయెల్లో సో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇజ్రాయెల్
ఫ్రెంచ్ లో కూడా ఇజ్రాయెల్ చాలా మంది ఇజ్రాయెల్ నివసిస్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇవాళ ఇంకో కీలకమైనటువంటి భేటీ జరగబోతోంది. జాతీయ భద్రతా బృందంతో ట్రంప్ సమావేశం కాబోతున్నారు ఇరాన్ తో జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో. సో ఇది ఇవాళ భారత టైం ప్రకారం, మన కాలమాన ప్రకారం 10:30 జరగబోతుంది. సో దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎట్లా ఉండబోతుందని మాత్రం చూడాలి ఆశ. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.